హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. మిర్చి బజ్జీ అనగానే నోట్లోంచి స్పైసీ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఈ మిర్చి బజ్జీని చాలా రకాలుగా చేస్తుంటారు. కట్ బజ్జీ అని, ఆనియన్ బజ్జీ అని, ఆలూ బజ్జీ అని, మిర్చి బజ్జీ అని ఇలా చాలా రకాలుగా చేస్తుంటారు. ఈసారి ఈ స్టైల్లో చేయండి. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్స్కి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంట్లో మనం ఏ వంట చేసినా కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రకరకాలుగా చేయాలి అని అనుకుంటాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అదే మిర్చి బజ్జీని ఈ స్టైల్లో చేయండి. కిడ్స్ డిఫరెంట్గా ఫీల్ అవుతారు. ఈ మిర్చి బజ్జీని చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని తినటం ఒక ఆటలా అనిపిస్తుంది. స్పైసీగా ఉండడం వల్ల ఏమో. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్రెస్ట్గా తింటారు. అంతే అండి. ఇలా చేసేసుకుంటే స్పైసీగా, టేస్టీగా, క్రంచీగా ఉండే మన మిర్చి బజ్జీలు రెడీ అయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.